ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు, అదృష్టం, జీవితం, వ్యాపార లాభనష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. రాశి చక్రములో ధనుస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి, నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుస్సు రాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశివారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వంత విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశివారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ధనుస్సు రాశివారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినవాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్యలేరు. ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుస్సు రాశివారికి స్వంత వర్గము వారితోనే బద్ధవైరము ఏర్పడుతుంది. ధనసంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయన్నా వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా ఆదర్శముగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుస్సు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది. దానధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనుస్సు రాశివారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ, మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలివేస్తారు. ధనుస్సు రాశివారు ఏ విషయములో అతిగా కలుగచేసుకోరు. వీరి మాటను ధిక్కరించినా వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంతవాళ్లు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుస్సు రాశివారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలము దూరమవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర, సహోదరీ వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనురాశివారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. ధనస్సు రాశి స్వభావరీత్యా ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగముతోనూ మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశివారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందముగా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనస్సులో ఏది ఉంచుకోరు. అంతా బయటికి చెప్పేస్తారు. ధనస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పటం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా ఎదుటివారి మనస్సుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజముందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశము ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడములో విఫలము అవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలములో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. శరీరం మరియు ఆరోగ్యం. ధనస్సు రాశికి చెందినవారు చామంచాయగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది.
ఈ రాశివారు అందరినీ కలుపుకుపోతారు. ఆర్థిక స్థితి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండటం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటినుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి. ఆదాయం మరియు అదృష్టం చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రేమ సంబంధం ప్రేమంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం ఏమి చెయ్యటానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. వ్యాపారం రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటం వల్ల విజయాలకు తిరుగే ఉండదు. గుణగణాలు దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలరు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు. దాంపత్య జీవితం వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వారి ఆశయాలను సఫలీకృతం చేయటానికి వీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. విద్యా విషయాదుల్లో వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువ. దానివల్ల వైద్యం, ఇంజనీరింగ్ విద్యలలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేస్తారు. ఉన్నత చదువు వల్ల వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. గృహం మరియు కుటుంబం, ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామి అన్నా వీరికి ఎనలేని అనురాగం. పిల్లలతో ఆటపాటలతో గడపటానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులను పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు. సహజమైన బలహీనతలు ధనస్సు రాశివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెప్పుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరుగుండదు. వ్యక్తిత్వం ఉన్నత వ్యక్తిత్వం గలవారై ఉంటారు. జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశివారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి ఆలోచిస్తారు. ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ధ ఉన్నప్పటికీ బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.